హాయ్ అండి, మూవీ చాలా బాగుంది. ఈ డైరెక్టర్ శ్రీకృష్ణ గారు తీశారు. సో మూవీ ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఈ జనరేషన్లో ఏం నడుస్తుందో అదే చూపించాడు సార్. ఈ లివింగ్ రిలేషన్షిప్స్ అనేది ఏదో చెప్పారు కదా, ఆ స్టోరీ అసలు మన ఇండియాలో లివింగ్ రిలేషన్షిప్ అనేది అసలు కరెక్టే కాదు. దానికి కరెక్ట్ సమాధానం సార్ ఇచ్చాడు. అందరూ ఇది చూస్తే ఈ లివింగ్ రిలేషన్షిప్స్ అనేది ఏదైతే రిలేషన్ ఉందో దానికి కరెక్ట్ సమాధానం సార్ ఇచ్చాడు. అందరూ చూడండి, నాకు ఇది చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది, అందరు వచ్చి చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మూవీ చాలా బాగుందన్న, చాలా కొత్త కాన్సెప్ట్, వెరైటీగా ఉంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే బాగుంది. సెకండ్ హాఫ్ ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి. సో 2 times వచ్చినాయి. సినిమా అనేది కాన్సెప్ట్ వెరైటీగా ఉంది, చాలా బాగుంది మూవీ అనేది. చాలా బాగుందండి. డైరెక్టర్ గారు బాగా డీల్ చేశారు. కాన్సెప్ట్ మాత్రం డిఫరెంట్ గా ఉంది. ఒక మంచి మూవీ చూసామన్న సంతోషం మాకు ఉంది. ఈ సినిమా చాలా మంది చూడాలని కోరుకుంటున్నాము. మంచి కాన్సెప్ట్, రిలేషన్షిప్స్ గురించి కూడా బాగా చెప్పించారు. సినిమా చాలా బాగుంది, అందరూ చూడండి. బాగుందన్న సినిమా. స్లోగా వెళ్ళినా కానీ సినిమా కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది, చూడొచ్చు. సినిమా స్టోరీ కూడా బాగా తీశారు. సినిమా పేరు వారధి, చాలా తెలుగు చిత్రం, చాలా బాగుంది. మళ్ళీ డైరెక్టర్ సారు శ్రీకృష్ణ గారు మంచి తెలుగు చిత్రాన్ని ప్రజల ముందుకు అందించారు. ప్రజలకి, ప్రేక్షకులకి మళ్ళీ దీని మెసేజ్ లాగా ఇచ్చారు. ఎంతోమంది ఫ్యామిలీలు మన తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ ఏ విధంగా మనస్పర్ధలు రాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని, వాళ్ళ ఫ్యామిలీలు మళ్ళీ మంచి జంటలుగా నిలిచిపోవాలంటే ఇటువంటి ఉత్తమ చిత్రాలు, తెలుగు చిత్రాలు రావాల్సిందిగా కూర్చున్నాము. మళ్ళీ శ్రీకృష్ణ సార్ గారికి ఇటువంటి సినిమాలు ఎన్నోగా తీయాల్సిందిగా, అద్భుతమైన సినిమాలు తీయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. సినిమా చాలా తక్కువ సమయంలో అద్భుతమైన స్టోరీ, మళ్ళీ సాంగ్ అలాగా ఉంది, ఫైట్ అలాగా ఉంది. మళ్ళీ ఈ హీరో హీరోయిన్ గారు కూడా చాలా అద్భుతంగా నడిచారు. కాబట్టి ఈ సినిమా తెలుగు చిత్రాల్లో కూడా ఒక బెస్ట్ ఫిలింగా నిలుస్తాయని, మళ్ళీ డైరెక్టర్ సార్ కూడా మంచి అవార్డు రావాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఈ విధంగా ఈ సినిమా చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను తెలుగు సినిమాలు చాలా చూసినా కానీ ఇటువంటి తెలుగు చిత్రాల్లో చాలా తక్కువ సమయంలో మంచి స్టోరీస్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి శ్రీకృష్ణ సార్కి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆయనకు నా తరపున నమస్కారము. కాబట్టి ఇటువంటి సినిమాలు చాలా రావాలి. ఆయన మంచి మంచి స్టోరీలు రాయాలి, మంచి మంచి చిత్రాలు, మంచి మంచి పాటలు, మంచి మంచి ఫైట్స్ రావాలి. కాబట్టి ప్రజలందరూ కూడా, తెలుగు ప్రజలందరూ కూడా మళ్ళీ అందరూ కూడా ఆదరిస్తారని ఈ సినిమాని నేను కోరుకుంటున్నాను.